అందరికీ నమస్కారం. నేను మీ గోవింద్ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగుబడి. మనకి నిన్న జరిగినటువంటి టెట్ షెడ్యూల్ స్టార్ట్ అయిందండి. నిన్న నుంచి కూడా మనకి నిన్న జరిగినటువంటి ఎగ్జామ్స్లో గతంలో మనం చేసినటువంటి మోడల్ పేపర్స్ నుంచి బిట్స్ రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం బిట్ ఫ్రేమింగ్ అంతా కూడా 6th to 10th టెక్స్ట్ బుక్స్ అన్నిటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే టఫ్ ఏరియా ఉందో ఆ ఏరియాస్ నుంచి మనం బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇప్పటికి మనం 6 మోడల్ పేపర్స్ మన ఛానల్లో ఉంచడం జరిగింది. సో ఇంకా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒకసారి పేపర్స్ వీలైతే మోడల్ పేపర్స్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చదివిన దానికంటే ఇప్పుడు మోడల్ పేపర్స్ ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి బిట్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. అలాగే మనకి మాక్ టెస్ట్లు కూడా మనకి ఆన్లైన్లో ఉన్నాయి, అవి కూడా చేయండి. ఇప్పటి వరకు ఎంత చదివినా ప్రాక్టీస్ అనేది మోడల్ పేపర్ ప్రాక్టీస్ అండ్ రివిజన్ అనేది చాలా అవసరం అండి మనకి. సో అలా అయితే మనం మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి నిన్న మన సబ్స్క్రైబర్ అఖిరాధ్య గారు నిన్న గుర్తుపెట్టుకొని మరీ మెసేజ్ చేశారు, సార్ మన మోడల్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి పేపర్స్లో అని చెప్పేసి, టెట్ పేపర్లో అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, గుర్తుపెట్టుకొని మరీ మెసేజ్ చేశారు మీరు. అలాగే కొంతమంది మెసేజ్ చేశారు, సార్ బిట్ ఫ్రేమింగ్ బాగుందండి, కొన్ని బిట్స్ మనకి ఫ్రేమ్ అయిన పేపర్ టఫ్గా వచ్చినప్పటికీ కూడా పేపర్స్లో బిట్ ఫ్రేమింగ్ ఏదో వచ్చిందని చెప్పేసి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను పేపర్ కనుక చూసినట్లయితే మనకి బిట్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతున్నాయి, ఏ విధంగా బిట్స్ ఇస్తున్నాడు అనేది చూసినట్లయితే మనకి చూడండి, మనకి ఇక్కడ 8th క్లాస్లో మీకు గత పేపర్లో నేను మోడల్ పేపర్ చేసినప్పుడే చెప్పాను. 8th క్లాస్లో 145 పేజ్లో 8th క్లాస్ 145 పేజ్లో మనకి జాతీయాలు వాటి న్యాయాలు అని చెప్పేసి ఒక 20 జాతీయాలకు సంబంధించిన జాతీయాలు ఒక టేబుల్ ఇచ్చాడండి. ఆ టేబుల్ నుంచి బిట్ ఫ్రేమ్ అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పాం. సో నిన్న సేమ్ బిట్ మనకి నిన్న ఇవ్వడం జరిగింది. బెల్లం కొట్టిన రాయి జాతీయ న్యాయం అడిగాడు, బెల్లం కొట్టిన రాయి గుడోపల న్యాయం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అలాగే ఈ జాతీయాలకి న్యాయాలకి సంబంధించి వీడియో చేయమని అడిగారు. సో నేను అది ఈవినింగ్ మీకు అది వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ పేజ్ నెంబర్ 8th క్లాస్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 145కి సంబంధించినటువంటి వీడియో మీకు త్వరలోనే అందించడం జరుగుతుంది. సో అలాగే నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ లో మళ్ళీ మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేసాడని చూద్దాం. కర్తరి వాక్యాలు కర్మన్ వాక్యాలకి సంబంధించినటువంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి మనకి నన్ను బిట్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఈ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ప్రతి లెసన్ కి కూడా కర్తరి వాక్యాలు కర్మన్ వాక్యాలకి సంబంధించినటువంటి బిట్స్ టెక్స్ట్ బుక్ లోనే చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మనకి కర్తరి వాక్యాలు కర్మన్ వాక్యాలకి ఏ విభక్తులు వస్తున్నాయని చెప్పేసి అడిగాడు, అలాగే ఏ ప్రత్యయాలు వస్తున్నాయని చెప్పేసి బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది నిన్న. సో కర్తరి వాక్యాలు కర్మన్ వాక్యాలకి సంబంధించి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ప్రతి లెసన్ లో కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. అలాగే మనకి ఇంకా ఏ విధంగా అడిగాడండి బిట్స్, ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన బిట్ డైరెక్ట్ గా ఎలాగే ఇచ్చాడండి. ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటి బిట్ ఇది మన లాస్ట్ 6th మోడల్ పేపర్ లో చెప్పుకున్నటువంటి క్వశ్చన్ ఇది మనకి. ఇది ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాస పదం గురించి అడిగాడు. దుఃఖ సముద్రం అనేది ఏమో రూపక సమాసం, అలాగే సప్త సముద్రం అనేది మనకి ద్విగు సమాసం. బాల్య క్రీడలు బాల్య మందలి క్రీడలు అందున్న సప్తమి తత్పురుష సమాసం. అద్దంపు చెక్కులు అనేది మనకి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇది ఇక్కడ అద్దంపు చెక్కులు అనేది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అయితే, బాల్యమందు క్రీడలు అందున్న సప్తమి తత్పురుష సమాసం. ఇందులో ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన తత్పురుష సమాసాలన్నీ కూడా ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాలు. మీకు బిట్ ఫ్రేమింగ్స్ అన్ని కూడా బిట్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి ఇచ్చిన 6 మోడల్ పేపర్స్ లో కూడా మీకు 25 క్వశ్చన్స్ చెప్పిన మోడల్ పేపర్స్ చేయడం జరిగింది. వాటన్నింటిలో కూడా బిట్ ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి బిట్ అంతా కూడా ఒకసారి చూసుకోండి. నిన్నటి పేపర్లో కవులు రచనలు ఇచ్చి వాటిని జతపరచమని అడిగాడండి, అది కూడా ఒకసారి చూసుకోండి. మనకి ప్రీవియస్ పేపర్స్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి ఇప్పటి వరకు మనం ఎంతగా ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా బిట్స్ అనేవి మోర్ ప్రాక్టీస్ అనేది అవసరం బిట్స్ మీద. సో మోడల్ పేపర్స్ నా పేపర్స్ అనే కాదు, మీకు ఎక్కడ ఎంత కుదిరితే అంత మోడల్ పేపర్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక పక్క రివిజన్ అవుతూ ఉండాలి, ఇంకొక పక్క మనకి మోడల్ పేపర్స్ అనేవి చేస్తుంటే బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే నేను అడిగినటువంటి క్వశ్చన్స్ లో పాత్రలు అడిగాడండి, క్యారెక్టర్స్ గురించి అడిగాడు. మనకి లెసన్ లో ఉన్నటువంటి పాత్రల గురించి, పాత్రల యొక్క పేర్లు అడిగాడు. నేను అడిగిన క్వశ్చన్ లో మాయా కంబలి పాఠ్యాంశంలో
రాజుని చంపడానికి చూసింది ఎవరు, చంచల గురించి నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా మనం గత మోడల్ పేపర్స్ లో మనం ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. సో అలాగే కర్తరి వాక్యాలు కర్మణ వాక్యాలకి సంబంధించి ఎటువంటి వాచకాలు వస్తున్నాయి, అలాగే విభక్తులు ఏ వస్తున్నాయి, కర్తరి వాక్యంలో ఏ విభక్తి వస్తుంది, కర్మకి ఏ విభక్తి వస్తుంది, కర్తకి ఏ విభక్తి వస్తుంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కర్తరి వాక్యాలకి కర్మణ వాక్యాలకి సంబంధించి కూడా ఒక 10 to 15 బిట్స్ వరకు కర్తరి వాక్యాలు కర్మణ వాక్యాల మీద నెక్స్ట్ వీడియోలో మీకు నేను అందించడం జరుగుతుంది. సో అది కూడా మనకి బిట్ అక్కడ నుంచి బిట్ ఎక్కువ ఫ్రేమ్ అవుతుంది కాబట్టి అది ఒకసారి చూసుకోండి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో అలాగే టెన్షన్ ఫీల్ అవ్వద్దు, ఎవరు కూడా ఫ్రీ మైండెడ్ గా ఎగ్జామ్ కి వెళ్ళండి. అందరూ కూడా మంచి మార్క్స్ గెయిన్ చేస్తారని చెప్పేసి ఇటువంటి బిట్స్ ఇంకా మీరు ఎగ్జామ్ కి వెళ్ళే వరకు, లాస్ట్ ఎగ్జామ్ కి వెళ్ళే వరకు కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.